హాయ్, అందరికీ నమస్కారం అండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అండి. పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక మనం కథలోకి వెళ్దాము. చైత్ర కార్తీక మాఘమాసముల యందు గల శుక్లపక్షముల యందు పాడ్యమి మొదలుకొని 9 దినములలో రామాయణమును పారాయణము చేయుట మిగులు ఫలప్రదము. అట్లే దీక్షతో దానిని శ్రవణము చేయుట వలన కూడా తత్ఫలితము లభించును. ఆది కావ్యమైన రామాయణము స్వర్గ సుఖములను ప్రసాదించును, మోక్షమును ప్రాప్తింపజేయును. ఘోరమైన కలియుగమునందు వర్ణాశ్రమాది ధర్మములన్నీయు అడుగంటును. అందువలన జనులు ఇహపర లాభములకై వరుసగా 9 దినములు రామాయణ కథాశ్రవణము చేయవలెను. ఓ మహర్షులారా, దుర్భరమైన ఈ కలియుగమున రామనామ జపము తత్పరులైన వారు తత్ప్రభావమున కృతార్థులగుదురు. వారిని కలియుగ బాధలు అంటవు. రామాయణ కథా పఠన శ్రవణములు జరిగెడి గృహము ఒక పుణ్యతీర్థమై ఒప్పును. దుష్టులు సైతము ఆ ఇంట అడుగిడినచో వారి పాపములు అంతరించును. ఓ తపోధనులారా, శ్రీమద్ రామాయణమును భక్తి శ్రద్ధలతో శ్రవణము చేయునంత వరకు జనుల యొక్క దేహములు పాపభూయిష్టములై ఉండును. రామాయణ గాథను పఠన శ్రవణముల చేసెడి బుద్ధి కలుగుట దుర్లభము. కోటి కొలది జన్మల పుణ్యఫల ప్రభావముననే జనులకు ఆ అదృష్టము పట్టును. ఓ ద్విజోత్తములారా, చైత్ర కార్తీక మాఘమాసముల యందు శుక్లపక్షమున క్రమముగా 9 దినములు రామాయణ గాథను వినుట వలనే సౌదాసుడు శాప విముక్తుడయ్యెను. గౌతమ మహర్షిని అవమానించుటచే కలిగిన శాపము వలన సౌదాసుడు అనువానికి రాక్షస రూపము ప్రాప్తించెను. రామాయణ శ్రవణ ప్రభావమున అతనికి ఆ శాపము నుండి విముక్తి లభించెను. రామభక్తి తత్పరుడై ఈ గాథను సావధానముగా వినిన మనుజుడు మహాపాపముల నుండియే గాక ఉపపాతకముల నుండియు విముక్తుడగును. ఋషులు వచించిరి. పూజ్యుడవైన ఓ మహాముని, మహాత్ముడైన నారద మహర్షి రామాయణమునందలి సమస్తమైన ధర్మములను సనత్కుమారునకు ఎట్లు వివరించెను. ఆ ఇద్దరు బ్రహ్మవాదులును ఏ క్షేత్రమున ఎట్లు కలుసుకొనిరి? నారద మహర్షి ఆయనకు తెలిపిన విశేషములేమి? వాటిని అన్నింటినీ మాకు విశదపరచుము. సూత మహర్షి ఇట్లా పలికెను. మహాత్ములైన సనకాదులు సృష్టికర్త అయిన బ్రహ్మదేవునకు మానసపుత్రులు. వారు అహంకార మమకారములు ఏమాత్రమును లేనివారు. వారు జితేంద్రియులు. సనక సనందన సనత్కుమార సనాతనులు అనునవి వారి పేర్లు. ఆ మహాత్ములు విష్ణు భక్తులు. సర్వదా బ్రహ్మధ్యానమునందే నిరతులైయుండువారు. వారు సత్యవచనులు, మోక్షకాంక్ష గలవారు. సహస్ర సూర్యకాంతులతో వెలుగొందుచుందురు. మహా తేజోమూర్తులు. బ్రహ్మదేవుని కుమారులు అయిన సనకాదులు ఒకానొకప్పుడు బ్రహ్మదేవుని సభను వీక్షించుటకై మేరు శృంగమునకు వెళ్ళిరి. అచట వారు విష్ణుపాదము నుండి జన్మించిన పవిత్ర గంగానదిని చూచిరి. పిదప తేజోనిధులైన ఆ మునులు సీత అను నామాంతరము గల ఆ నదిలో స్నానము చేయుటకు సిద్ధపడిరి. ఓ విప్రోత్తములారా, ఇంతలో దేవర్షి అయిన నారద మహాముని శ్రీ మహావిష్ణువు యొక్క నారాయణాది నామములను కీర్తించుచు అచటికి చేరెను. నారాయణ, అచ్యుత, గోవింద, అనంత, వాసుదేవ, జనార్దన, యజ్ఞేశ, యజ్ఞపురుష, రామ, విష్ణు, నీకు నా నమస్కారములు అని హరినామములను ఉచ్చరించుచు సమస్త జగత్తును పావనమొనర్చుచు ఆ ముని లోక పావని అయిన గంగానదిని స్తుతించుచు అచటికి విచ్చేసెను. ఆ విధముగా
అచ్చటికి విచ్చేసిన ఆ మునిని చూచి తేజోమూర్తులైన ఆ సనకాదులు యథోచితముగా ఆయనను సత్కరించిరి. అంతటా నారదుడు